సామాన్యంగా మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, ఏదన్నా ఒక చిన్న సమస్య రాగానే ఇంకా ఇంతటితో నా జీవితం అయిపోయింది. ఇంకా ఇవే నాకు చివరి క్షణాలు అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మనస్సు పెట్టి ఆలోచిస్తే, మన చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతిని మనం పరిశీలిస్తే కనుక, మన సమస్యలో మన చుట్టూ ఉండే ప్రకృతే మనకు ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. కానీ మనం అంత ఆలోచించము. మన చుట్టూ ఉండే ప్రకృతిని గమనించేటంత సమయము కూడా మనకుండదు. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది. నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని నువ్వు గమనిస్తూ ఉండు. ఆ ప్రకృతి నీకు ఏ మెసేజ్ ఇస్తుందో ఒక్కసారి నువ్వు గమనించావు అని అంటే, నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఆ ప్రకృతి నుండి మనకు లభిస్తుంది. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యాపారి చాలా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాడు. అతను ఒకరోజు ఏం చేశాడు, ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన దగ్గర మాట్లాడుతూ ఉన్నాడనమాట. స్వామీజీ, నేను చాలా బాధల్లో ఉన్నాను అని అంటే, ఏమైంది అసలు నీ సమస్య ఏంటి అని అంటే, ఈ సమస్య అనే ఉచ్చులో నేను చిక్కుకుపోయాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఏం జరిగింది అంటే, వ్యాపారంలో నష్టం వచ్చింది. నేను అప్పుల పాలైపోయాను. అప్పుల వాళ్ళు నన్ను పీడిస్తున్నారు. నా చుట్టూ ఉండేటటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ నా దగ్గరికి రావడం లేదు. అందరూ నన్ను దూరం పెట్టేశారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు స్వామీజీ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ స్వామీజీ చెప్తాడు, ఆ సమస్య నీకొచ్చినప్పుడు నువ్వెవ్వరి గురించి ఏం ఆలోచించకు. ఎందుకు అనంటే, నీకొచ్చిన నష్టాన్ని నువ్వు సమస్య అని నీ మనసుకు తెలియజేస్తున్నావు. దాన్ని నువ్వు సమస్యగా తీసుకుంటున్నావు కాబట్టి అది నీకు సమస్యలాగా అనిపిస్తుంది. అలా కాకుండా దానికోసం నువ్వేంటంటే పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే నీ మనసు నీకు పరిష్కారం ఇస్తుంది. కానీ నువ్వు ముందే చెప్తున్నావు ఇది సమస్య అని నీ మనసుకు నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు. అందుకే అది నీకు సమస్యలాగా కనపడుతుంది. అలా కాకుండా అక్కడ వచ్చినటువంటి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, సమాధానం ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు ఒక్కసారి నీ మనసుకు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్ నువ్వేం చేయాలా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు అలా చేయాలి, కానీ సమస్య అని కూర్చుంటే ఎలా అని చెప్పేసి ఆ స్వామీజీ అంటారు. ఎలా స్వామీజీ, ఇంత టెన్షన్లో నాకు అసలు ఆలోచన కూడా రావట్లేదు. నాకు పరిష్కారం నాకు నేనుగా నేను ఎలా వెతుక్కోగలను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు స్వామీజీ పక్కన ఉన్నటువంటి ఒక గోడ పైన దగ్గర బోగన్విల్ల మొక్క కనపడుతుందన్నమాట. ఒకసారి ఆ మొక్కను గమనించు. ఆ బోగన్విల్ల మొక్క ఎవ్వరు తన దగ్గరికి రారు, ఎవ్వరు తనకు నీళ్లు పోయరు. అయినా చక్కటి పువ్వులతో ఎంత ఆకర్షణీయంగా కనపడుతుంది కదా. అలా ఆకర్షణీయంగా కనపడినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఒక బిందెడు నీళ్ళు ఆ చెట్టుకు పోస్తారు. పోయగానే ఆ మొక్క పచ్చని ఆకులతో ఏమవుతుంది, పచ్చని ఆకులతోటి చిగురిస్తూ ఉంది. అంటే అలాగే ఇక్కడ ఎవ్వరు తనకు నీళ్లు పోయట్లేదు అని చెప్పేసి తనకున్నటువంటి ఆ ముళ్ళతోనే అలాగే ఎండిపోతూ ఉంది అనుకోండి. దాని అవసరం ఎవ్వరికి లేదు కాబట్టి ఎవరు ఆ మొక్క వైపు కూడా చూడరు. నీళ్లు పోయని సమయంలో, అంటే ఆ మొక్కకు సరిపడా నీళ్లు లేనప్పుడు తను పువ్వులను విరపోస్తుంది. అక్కడ అందమైన పువ్వులు కనిపించేసరికి అబ్బా ఈ చెట్టు నుండి చాలా పువ్వులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరో ఒకరు నీళ్లు తీసుకొచ్చి వేస్తారు. అక్కడ నీళ్లు వేయగానే పచ్చగా మారిపోతుంది. అంటే ఇప్పుడు అర్థమై ఉండాలి మన జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అనేది. కృంగిపోయి బాధలో
నిస్సహాయంగా, నిస్సత్తువతో కూర్చున్నామనుకో, అమ్మో! వీడికి ఎన్ని అప్పులున్నాయో, వీడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆహ్, మనకి మళ్ళీ ఏం ప్రాబ్లమ్ వస్తుందో, మనల్ని ఎక్కడ ఏం అడుగుతాడో అని చెప్పేసి అందరూ దూరం పెడతారు. అది మానవ నైజం. మీరైనా, నేనైనా, ఎవ్వరమైనా చేసే పని అది. అందుకని చెప్పేసి మనం ఎక్కడ కృంగిపోకుండా మనంతల మనమే ఎదగడానికి ప్రయత్నించాలి.